వేరే కంట్రీస్ లో చాలా దగ్గర బ్రషింగ్ తో పాటు ప్రతిరోజు ఫ్లాజింగ్ అని కూడా చేస్తారు. ఈ ఫ్లాజ్ ఏదైతే ఉందో ఇట్లాంటి ఫ్లాజ్ ఒక టైప్ ఉంటుంది. ఇక్కడ మీకు మధ్యలో థ్రెడ్ ఉంది చూసారండి. ఈ థ్రెడ్ ప్రతిరోజు మీరు బ్రష్ అయిన తర్వాత 2 పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకుంటారు. ఆ 32 పళ్ళకి మొత్తం అన్ని దగ్గర క్లీన్ చేసుకుంటారు. అంటే పళ్ళ మధ్యలో ఉన్న సందుల్లో కూడా ఇంటర్డెంటల్ స్పేసెస్ లో ఇరుక్కున్నట్టు కూడా క్లియర్ అవడం కోసం ఇది. పేషెంట్ అదే పనిగా తిన్నది ఇరుక్కుంటుంది సార్ నాకు అని అన్నప్పుడు ఇది కూడా వాడండి అని అంటాం. ఇది ఈ టైపే కాకుండా ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి, ఇలా కూడా ఉంటుంది. సో వాళ్ళు మీకు ఇట్లా ఓపెన్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతవరకు తీసుకొని 2 ఫింగర్స్ కట్టించుకొని వాటిని క్లీన్ చేస్తారు. ఇలా ఫ్లాజింగ్. ఇంకోటి ఇంటర్డెంటల్ టూత్ బ్రష్ అని ఉంటుంది. మన బ్రష్ వెనకాల చిన్న బ్రష్ లాగా పెట్టి పళ్ళ మధ్యలో తిన్నాటి విరుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి. వీటిని కూడా మించి ఈ ఫ్లాజింగ్ ఏదైతే ఇది కొంతమందికి లేట్ అవుతుంది అనేసానండి, ఇది వాటర్ ఫ్లాజర్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ జస్ట్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే దీంట్లో ఉంటే వాటర్ నింపేసి ఉంటారు. దీంట్లో నుంచి మనం అక్కడ ప్రతి పంటికి మధ్యలో అడగాని చేస్తే ఫోర్స్ గా వాటర్ వస్తుంది. ఆ విధంగా క్లియర్ అవుతుంది. కాంటాక్ట్ పాయింట్స్ అంటే పంటికి మధ్యలో ఉన్న కాంటాక్ట్ పాయింట్ బ్రేక్ చేయకుండా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ వేటికైనా ప్రతి దాంట్లోనూ ప్లస్ మైనస్ ఉన్నట్టు వేటికి దాని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటే సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోవద్దు, ఒకటిని డిగ్రేడ్ చేస్తున్నాం అనుకోవద్దు. వీటన్నిటికీ వజ్రాయుధం ఏంటంటే టూత్ బ్రష్.